అప్పుడు ఏంది ప్లాన్ ఏంది? ఏంలా 3 స్టోర్లు ఉన్నాయి, వెళ్దాం. డీజే నియో డీజే మినీ చూద్దాం. 20 చూసి స్పెసిఫికేషన్స్ అక్కడ వాళ్ళకి డెమో ఉంటాయి కదా, చూద్దాం. దీనికి ఇన్ఫ్రారెడ్ డిటెక్షన్ ఉంది, ప్లస్ బ్యాక్ టు హోమ్ ఉంది, ఇంకా క్రాష్ అవే డిటెక్షన్ ఉంది. ఏమన్నా చెట్టు అడ్డం వస్తే ఆటోమేటిక్ పక్కా తప్పుకుంటుంది. చాలు కదా, ఇంకేం ఫీచర్స్ కావాలి మనకి, అవి సరిపోతాయి. ఎక్స్ట్రా బ్యాటరీ తీసుకుంటా తీసుకోవా? కాంబో తీసుకోమన్నాడు. కాంబో అయితే మీకు ఎక్స్ట్రా బ్యాటరీ కావాల్సి కూడా వస్తాయి అన్నాడు. ఓకే. ఎక్కడికి వెళ్తున్నారా హిమంత్? డ్రోన్ మాట్లాడి వెళ్తున్నాం కదా. పవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? పవర్ యాక్షన్. ఈరోజు నువ్వే నా కంటెంట్. సో ప్లాన్ ఏంటంటే మనం ఇప్పుడు డీజే స్టోర్కి వెళ్తున్నాం. మా వాడు కొత్త డ్రోన్ తీసుకుంటాడంట, చూస్తాము, నచ్చితే కొంటాం, లేదంటే లేదు. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు రైడ్ దిస్ ఎస్జీ అడ్వెంచర్. పైన గ్రీన్ బార్ ఉంది కదా, ఆ గ్రీన్ బార్ ఏంటంటే మైక్ రికార్డ్ అవుతున్నట్టు, వైర్లెస్ మైక్. మ్యాప్ తెలుసా నీకు? మార్కెట్ వెళ్తాం తెలుసు కదా నీకు. బీటీఎం ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్. ఈ ఎండలో బీటీఎం 18 అరే బిఎండబ్ల్యూ రా. నా బైక్తో కంపేర్ చేస్తే ఈ అడ్వెంచర్ బైక్స్లో ఈ యొక్క బంప్స్లో ఎలాంటి రోడ్లో అయినా సరే ఆ ఫీలింగ్ చాలా మంచిగా ఉంటుంది. సాయిరామ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో రైట్ నౌ మనం బీటీఎంలో ఉన్న డీజే స్టోర్కి వెళ్తున్నాం. మా వాడు ఏదో డ్రోన్ కొనాలంటున్నాడు. నేను రీసెంట్గా యాక్షన్ కెమెరా తీసుకున్నా, అండ్ నౌ మా వాడు డ్రోన్ తీసుకుంటున్నాడు. డ్రోన్ కొంటామో లేదో తెలీదు, బట్ వెళ్ళనైతే వెళ్తున్నాం. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. ఎందుకంటే ఇయర్ ఎండ్ కదా, సో కొద్దిగా స్టాక్స్ లేపుదామని వెళ్తున్నాం. గూగుల్ మ్యాప్లో చూపించినప్పుడు ఏమో ట్రాఫిక్ అసలు లేదని చూపించింది. ఇక్కడ చూస్తేనేమో రోడ్ అంతా బ్లాకే ఉంది. ట్రాఫిక్ లిటరల్లీ ఇక్కడ నుంచి మారతల్లి, బెల్లందూర్, చెప్పా సిల్క్ బోర్డ్ కంప్లీట్లీ ట్రాఫికే ఉంటుంది. నా తోసే నా పక్కకి నన్ను. అమ్మాయ్యా, ఫైనల్లీ ఇంత 5 minutes బొక్క. ఊరే నాయనా, మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నెక్సస్ వైట్ ఫీల్డ్ మాల్ దగ్గర ఉన్నాం. అండ్ స్టిల్ చాలా చాలా దూరం వెళ్ళాలి ట్రాఫిక్లో. వెళ్ళేలోపల మా దోలు తీరిపోద్ది. అరే ఏంట్రా, ఎందుకురా ట్రాఫిక్ ఇక్కడ? ఈ కారే పెద్ద ట్రాఫిక్. అండ్ ఈ బైక్లో నాకు పర్టికులర్గా నచ్చేది ఏంటంటే ఈ ఛార్జింగ్ పోర్ట్. మేబీ అది పెద్ద ఫీచర్ కాకపోవచ్చు, బట్ నా కేటీఎంలో లేదు కాబట్టి నాకు అది పెద్ద ఫీచరే. నా బైక్లో నాకు మెయిన్ ఇష్యూ ఏంటంటే ఛార్జింగ్ ఇష్యూ. బికాజ్ ఎప్పుడైనా లాంగ్ ట్రిప్స్ వెళ్ళాలన్నా లేదంటే సోలోగా వెళ్ళిపోవాలన్నా సరే నాకు ఏంటంటే ఛార్జింగ్ ఇష్యూ. ఎందుకంటే ఈ యాక్షన్ 5 Pro ఉంది, 5 Proకి బ్యాటరీస్, ఇంకా మైక్ బ్యాటరీస్, ఇంకా నా ఫోన్ ఛార్జింగ్, ఎవ్రీథింగ్ నాకు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో నేను దానికోసం ఏం చేశానంటే అమెజాన్లో పోట్రానిక్స్కి ఒక USB హబ్ ఉంది. సో దాని ఏంటంటే డైరెక్ట్గా మనం బ్యాటరీకి టెర్మినల్స్కి కనెక్షన్ ఇచ్చేయచ్చు. కానీ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే మన బైక్ ఆన్లో ఉన్నా ఆఫ్లో ఉన్నా సరే అది ఛార్జింగ్ తీసుకుంటూనే ఉంటుంది కంటిన్యూస్గా. సో దానివల్ల రీసెంట్గా నాకు బ్యాటరీ డ్రైనేజ్ ఇష్యూ అయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది దానివల్ల డ్రైన్ అయిపోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేనేమనుకున్నానంటే ఆబ్వియస్లీ బైక్ రన్నింగ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా బ్యాటరీ కూడా రీఛార్జ్ అవుతుంది కదా, సో బాగానే ఉంటుంది అనుకున్నా. కాకపోతే తర్వాత తెలిసింది ఇలాంటి సొంత డిఐవైలు చేయకూడదు అని.
స్టిల్ నాకుండే ఓన్లీ ఇష్యూ ఏంటంటే ఈ ఛార్జింగ్ ఇష్యూ. అందుకే దీంట్లో అండ్ ద బేర్ 650 రెండిట్లో ఛార్జింగ్ పోర్ట్స్ వస్తాయి, అండ్ మళ్ళీ హిమాలయన్లో రాదు. అండ్ ఈ బైక్లో ఇంకోటి నచ్చేది ఏంటంటే దీని పవర్. నాది నేకెడ్ బైక్ ఆర్ స్పోర్ట్ బైక్, ఐ మీన్ ఇంజన్ హైయర్ రేవింగ్ ఇంజన్, ఆబ్వియస్లీ స్పీడ్స్ అనేవి నేను చేయగలను. బట్ ఎస్డి కూడా దిస్ కెన్ లిటరలీ డూ మచ్ మోర్ స్పీడింగ్. అరే నాయనా, అరే ఎప్పుడు ఏదో పెడుతూనే ఉంటారు ఇక్కడ ఎగ్జిబిషను, లేదంటే ఎప్పుడేదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. Later that same evening. నా బైక్తో కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ దీని పవర్ ఎక్కువే. ఈజీగా నువ్వు దీనిలో 120, 130 ఈజీగా క్రూజ్ చేసుకోవచ్చు. నా దానిలో మళ్ళీ 110 ఈజ్ లైక్ కంఫర్టబుల్ స్పీడ్, అండ్ 110 దాటావంటే నా బైక్లో నీకు ఆ స్ట్రెయిన్ తెలుస్తుంది. అండ్ హైవే మీద అయితే దీనిలో నువ్వు ఆల్మోస్ట్ 120 to 130 మనం ఈజీగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ మైలేజ్ కూడా అరౌండ్ 28 to 30 లోపలే వస్తుంది. బట్ సిటీలో మటుకు ఏమని చెప్పిన దాని ప్రకారం అసలు దీనిలో మైలేజ్ రాదు. 23, 24 వాడు చెప్పే రేంజ్. వాట్ అంటే అది డిపెండ్స్ ఆన్ రైడింగ్ స్టైల్ కూడా. సో ఈ బైక్లో నచ్చినవి ఏంటంటే ఛార్జింగ్ అండ్ ద పవర్, అండ్ ఆబ్వియస్లీ సస్పెన్షన్ గురించి చెప్పనవసరం లేదు. అడ్వెంచర్ బైక్స్ అంటేనే క్రేజీ సస్పెన్షన్. అండ్ దిస్ ఈజ్ మారతల్లి బ్రిడ్జ్. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని బీటీఎంకి వెళ్ళాలి. మా వాడు వెనకాల నుంచి అన్నీ చెప్తున్నాను నాకు, మెయిన్ రోడ్లోకి వెళ్ళాలి, ఇండికేటర్ వేసుకో. ఈ రోడ్లో కానీ ఈ ట్రాఫిక్ కానీ కరెక్ట్గా వెళ్తే 60 కాన్స్టెంట్గా మెయింటైన్ చేయొచ్చు. ఇది మారతల్లి టు సిల్క్ బోర్డ్ రోడ్. నైట్ టైం అయితే ఈ రోడ్డు క్రేజీ ఉంటుంది. వావ్, BMW 3 Series, యా 3 Series 330 Li. ఐ అంటే పెట్రోల్, ఎల్ అంటే కొంచెం వీల్ బేస్ కొద్దిగా లాంగ్ వస్తుంది నేను అనుకుంటున్నాను, నాకు తెలీదు. బట్ అది 3 Series పెట్రోల్ ఇంజన్, అదొకటైతే తెలుసు. చూసారా అదే నా డ్యూక్లో అయితే ఈ పాటికి చంపేసేది నన్ను. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ రీజన్ వై ఐ విల్ డెఫినెట్లీ పర్చేస్ అన్ అడ్వెంచర్ బైక్ నెక్స్ట్ టైం. ఖచ్చితంగా తీసుకోవాలి. యాజ్ ఆఫ్ నో ఫస్ట్ నా దగ్గర బడ్జెట్ లేదు, So we don't have the capacity. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నా బైక్ మీద ఇంకా నాకు ఏమంటారు, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ న్యూ ఫీలింగ్స్ స్టిల్ అలానే ఉందన్నమాట. నా బైక్ కొని ఆల్మోస్ట్ ఇప్పుడు 3 years అవుతుంది, నెక్స్ట్ February 2026కి. బట్ స్టిల్ ఎప్పుడైనా నేను బైక్ బయట తీస్తానంటే నాకు కొత్తలానే కనిపిస్తుంది. అండ్ నా మైండ్లో కరెంట్లీ అడ్వెంచర్ 390 ఉంది. టెస్టెడ్ కూడా చేశాను, నేను మధు చేసాం. బట్ ప్రాబ్లం ఏంటంటే ఫుట్ ప్యాక్ దగ్గర ఫుల్ ఆఫ్ వైబ్రేషన్స్ వచ్చాయి. అండ్ ఆ టెక్నీషియన్కి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇంజన్ బెడ్డింగ్ బోల్ట్స్ అవి కొంచెం టైట్ చేస్తే సరిపోదని చెప్పారు. బట్ అవి బెడ్డింగ్ బోల్ట్స్ ఇష్యూ అయితే కాదు, అది డైరెక్ట్లీ ఇంజన్ నుంచే వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ BMW F450 GS, అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. ఆబ్వియస్లీ రివ్యూ చేస్తారు, ఆ రివ్యూస్ చూసి మంచిగా ఉంటే డెఫినెట్లీ ఐల్ గో ఫర్ BMW F450 GS. బట్ నా ప్రాబ్లం ఏంటంటే వన్స్ నువ్వు KTM ఇంజన్స్ డ్రైవ్ చేసిన తర్వాత మేబీ నువ్వు ఏ బైక్ వెళ్ళినా సరే, ఐ మీన్ సింగిల్ సిలిండర్ ఇంజన్స్లో చెప్తున్నాను. వావ్, BE6 ఇదైతే ఏదో బొమ్మల కార్లోనే ఉంటుంది. యప్ప, నేను హెల్మెట్ వేసుకున్నా, హెల్మెట్ లోపల సన్ గ్లాస్ పెట్టుకున్నా, స్టిల్ ఎండ చంపేస్తుంది. నాకు తెలియదు ఇది ఎలా రికార్డ్ అవుతుందో.
సో నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పటివరకు నేను కేటీఎం ఓన్ చేసుకొని ఉన్నా అండ్ ఆ కేటీఎంలో ఆ పవర్, ఆ రష్, ఆ ఫన్ ఉంటుంది కదా, అగ్రెసివ్ నేచర్ అది చాలా ఉంటుంది. బట్ ఇప్పుడు నేను బిఎండబ్ల్యూకి వెళ్ళిపోయానంటే నాకు అది దొరుకుతుందా లేదా అని డౌట్. అండ్ మైలేజ్, సో కేటీఎం 390కి నాకు ఆ వైబ్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ బిఎండబ్ల్యూ 450 ఇంకా రిలీజ్ అవ్వలేదు, దాని రివ్యూ ఎలా ఉంటుందో తెలియదు, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలియదు, దాంట్లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయో తెలీదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నా బైక్లో నేను 1,00,000 kilometers కంప్లీట్ చేయాలనుకున్నా. యాజ్ ఆఫ్ నౌ 48,200 సంథింగ్ చేంజ్ ఉంది. అండ్ స్టిల్ ఎలా కాదైనా ఇంకొక 2 years పడుతుంది నేను ఇంకొక 50,000 kilometers తిరగాలంటే. సో యా, ఫర్ ద నెక్స్ట్ 2 years యూ గైస్ హ్యావ్ టు బేర్ విత్ ద డ్యూక్ 250. నేను చెప్పానా ఈ రోడ్లో ట్రాఫిక్ అండ్ ఫ్లో అవుతూ ఉంటే 60 కాన్స్టెంట్గా మెయింటైన్ చేయొచ్చని. అండ్ 2020లో బెంగళూరుకి వచ్చినప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు అలానే ఉంది ఈ పర్టికులర్ రోడ్. జస్ట్ ఈ పిల్లర్స్ పైన పెద్ద కాలం అయితే వేశారు చూసారా, ఈ చిన్న జంప్ ఉంది చూసారా, అదే నా బైక్లో అయితే పైకి ఎత్తేస్తుంది కిందకి. అండ్ వన్ మోర్ థింగ్, నేను బైక్ తీసుకునేటప్పుడు నాకు డ్యూక్ 250 ఉంది అండ్ ఏడీవీ 250 ఉంది. నాకు కానీ బెంగళూరు రోడ్స్ ఇలా ఉంటాయని తెలుసుంటుంటే నేను ఖచ్చితంగా ఏడీవీ 250కే వెళ్ళేవాడిని. లెఫ్టా? ఎండ డైరెక్ట్గా కళ్ళలోకే కొడుతుంది. న్యూట్రా వదిలే. Emotional, damn it! 2.4 kilometers, ఓకే. కదలండ్రా బాబు. అరే ఈ డోర్ ఏంట్రా తీసే ఉంది? ఆ డోర్ తీసిందిరా. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్టా? कहाँ से आते हैं? దగ్గరే. సిల్క్ బోర్డ్ కూడా వెళ్ళలేదు మనం ఇంకా. నేను ఇంకా బీటీఎం అంటే సిల్క్ బోర్డ్ దాటేసి బీటీఎం జేపీ నగర్ అక్కడ దాకా వెళ్ళాలనుకున్నా. ఇక్కడ వరకు అయితే ఇట్స్ ఫైన్. మళ్ళీ ఈవినింగ్ ఇదే రోడ్లో వాసిపోతుంది. అయినా ఇక్కడ ఎవర్రా బాబు డీజేఐ అవన్నీ కొని హోల్సేల్గా అమ్ముతున్నారా, ఎలా అమ్ముతున్నారో తెలియదు. అంటే డీజే అఫీషియల్ స్టోర్ లేదు. మరి వీళ్ళు ఇన్ని ప్రోడక్ట్స్ ఇక్కడికి ఎలా తెప్పించుకున్నట్లు చూడాలి. ఏమోలే, వాళ్ళు ఎలా తెచ్చుకుంటే మనకెందుకు, మనకు కావాల్సిన ప్రోడక్ట్ వచ్చేస్తే చాలు. డీజే డ్రోన్స్ అవన్నీ అఫీషియల్ వెబ్సైట్లో కొనాలన్నా ఇండియాకి డెలివరీ లేదంట. ఇవన్నీ నాకు తెలియదు, హిమ్మని చూస్తాడు. ఇక్కడ రైట్ తీసుకోవాలి. కొరికేస్తావా? చంపుతా అనుకున్నావు. కొరియన్ సీ ఫుడ్. కానీ డీజే యాక్షన్ కెమెరాస్, పాకెట్ ఆస్మోలు, మైక్లు ఇవి మటుకు అమెజాన్లో దొరుకుతాయి. అదేవిధంగా డ్రోన్స్ కూడా అమెజాన్లో దొరికితే బాగుంటుందిగా. ఆబ్వియస్లీ ఓపెన్ బాక్స్ అదే తీసుకుంటాము. కానీ ఏంటో ఈ రూల్స్ ఎవరికి అర్థం కావు. వచ్చేసామా? ఎక్కడ? I'm looking for DJ Neo or Flip is not available. Flip right now it's not available. Yeah. This is Mini 4. That is Mini 4K. Mini 4K. Okay. So Mini 4K is available.
Mini 2AC is available. What's the difference between Mini 2AC and Mini 2? Just the camera is all different. Okay. So camera this will be like 4K. Wherein Mini 2AC it will be 2.7K. Okay. So you get 4K. So you can change the 2.7. yeah. It was 2.7K. So all up and down movements and everything is available. And here you have a return to home option also. When long press it, wherever it is, Yeah, it it will come to home. This is also 10-kilometer radius, right? Yes, 8 to 10 kilometers. But normally you can use it up to like 3 to 4 kilometers. And we can operate it with mobile. You can operate it with mobile phone. Okay. So for taking short videos. Yes. This is also having all features like Neo, right? Like tracking. This one doesn't have. Mini doesn't have. Mini 4K doesn't have the tracking. Actually. Not have eye tracking. No. ఈ డ్రోన్ ఏంట్రా బాబు ఎంత ఉంది? డ్రోన్ అయింది అగ్రికల్చర్ పొలానికి మందులు కొట్టేదేమో. పొలానికి మందులు కొట్టేదే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డీజేలో ఉన్నాయి అగ్రికల్చర్ డ్రోన్స్ కూడా. మరి చెప్పు. ఏం పర్లేదు అయితే బాంబే. నల్లగా చెప్పు. ఆర్సీ2 కాకుండా ఆర్సీ1 ఎక్స్ట్రా ప్రాక్టీస్ కావాలి, తర్వాత కొనుక్కోవచ్చు మనం లడక్ వెళ్ళేటప్పుడు అట్లా అని. ఏమో మన 30 minutes సరిపోద్ది కదా. 30 minutes సరిపోద్ది, కాకపోతే ఊరుకుంటే బ్యాటరీ మార్చలేం కదా. మనం ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్? సో జస్ట్ ఒక 30 minutes తీసుకుంటే మనకు ఆపరేటింగ్ వస్తే లడక్ వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా 2 సెట్ బ్యాటరీస్ కనుక్కుంటే అప్పుడు 90 minutes అవుతుంది కదా, 1.5 hour. నాకు అర్థం కాలేదు సార్ అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు 70 అంటే ఇప్పుడు 70కి లేవు, ఈఎంఐ పెట్టుకోవడమే. ఈఎంఐలో వద్దులే. పక్కనైతే ఉంది, దూరం అయితే ఉంది. బెంగళూరు తిప్పిస్తున్నావుగా. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. బంతికి 60,000 అంతే డబ్బులు లేవంటే ఏదో ఒక రోజు మీరు కొంటారు బాబు అంటారు. కాల్స్ కంటిన్యూస్ కాల్స్. డ్రోన్ కొనేదేమో కానీ మా పని అయిపోతుంది. పేటీఎం కూడా ఉన్నా బాగుండేది, కొద్దిగా తీసుకెళ్ళేవాడిని. రాజస్థాన్ వెళ్ళి కలెక్ట్ చేసుకొని వస్తా అన్నాడు. రాజస్థాన్లో ఉన్నాయి డ్రోన్స్. డ్రోన్ కాదు రాజురా. అది వాళ్ళు ఆగారంటే ఎవరో నలుగురు వాళ్ళంటే ఇది అవుతున్నారు. స్మోక్ షాప్ అది, స్మోక్ షాప్. నేను చాలా రూపాయలు చూసి ఫిక్స్ అయిపోయేది డీజే ఫ్లిప్. వాళ్ళమ్మా ఇంకా తీసుకున్నా. ఏ ప్లేస్ ఎవరు రద్దు లేకుండా ఉండేది? అన్ని ప్లేస్లు గుంపులు వస్తారు పదా. ఇంకా నువ్వు మ్యాప్ చెప్తావంటే వెళ్ళిపోతావు. రేపు చిన్న బ్యాగ్ తీసుకోవాలి రెహమాన్. ఈ గౌతమ్ పట్ట తీసుకెళ్తున్నట్టుంది ఏదో సంచిలాగా. బయట మ్యాప్స్ లోడ్ ఆగి రోడ్లో వెళ్ళిపోవచ్చు. రైట్ వెళ్ళిపోయి రైట్ తిరిగేసి స్ట్రైట్ ఇంకా. ఓకే కానీ కమాన్ క్యాప్ బ్యాకా బ్యాక్. చెప్పాను కదా డ్రోన్ కొంటామని రాలేదు. డ్రోన్ చూసాం కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ మీన్ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, లైక్ ఇన్ని డ్రోన్స్ని ఒకే దగ్గర చూడడం.
ఆస్మో యాక్షన్ 5 Pro ఉంది, 6 Pro కూడా వచ్చేసింది. అండ్ ఎవరో రీసెంట్గానే సేమ్ నా సెటప్ 5 Pro విత్ మైక్ మినీ తీసుకొని అన్బాక్సింగ్ చేస్తూ ఫోన్కి ఎన్ని కనెక్ట్ అయినా ట్రై చేస్తున్నాడు. వావ్ నైస్. కానీ నేను ప్రైసింగ్ అనుకోలేదు. 5 Pro అండ్ మైక్ మినీ ఆర్ 6 Pro వీటి ప్రైసింగ్ నేను తెలుసుకోలేదు. బట్ మోస్ట్లీ ఆన్లైన్లో ఎంతైతే ఉంటుందో బయట కూడా అంతే ఉంటుంది అనుకుంటున్నా. స్టోర్ మటుకు మంచిగా ఉంది. మా వాడు తీసుకోవాలనుకునేది DJI ఫ్లిప్, కానీ DJI ఫ్లిప్ ప్రస్తుతానికి అవైలబుల్ లేవు. DJI నియో ఉంది, నియో 2 ఉంది. బట్ ఫ్లిప్ వీడికి ఎందుకో నచ్చింది. వీడు యూస్ చేసేదానికి ఫ్లిప్ అనేది సరిగ్గా సరిపోతుందని వీడు అంటున్నాడు. చూద్దాం. అండ్ వీడు 3 to 4 షాప్స్కి కాల్ చేసి మరీ కనుక్కున్నాడు. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే క్రిస్మస్ కదా, సో ఇవాళ షాప్ క్లోజ్లో ఉంది. సో మేబీ టుమారో వాళ్ళు కాల్ చేస్తారు. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్గా వచ్చే కంటే ఒకసారి కాల్లోనే వాళ్ళని ఒకసారి అవైలబుల్ ఉందా లేదా స్టాక్ అండ్ ప్రైసింగ్ డీటెయిల్స్ మొత్తం కనుక్కొని వస్తే ఒకేసారి బై చేసేది లేదని అర్థమవుతుంది. నా హెల్మెట్ ఫాగింగ్ అయిపోతుంది. అంత చలి లేదు, కానీ స్టిల్ నా హెల్మెట్ చాలా ఫాగ్ అయిపోతుంది. నేను ఇలా చెప్తూనే ఉన్నాను, ఆల్మోస్ట్ మంత్స్ అయిపోయింది. ఒక చిన్న వైజర్ మేబీ 1200 ఉంటుందా, అది కూడా నేను కొనలేకున్నాను. ఏంటంటే ప్రస్తుతానికి ఇది పనిచేస్తుంది కదా, బాగానే ఉంది కదా అని. ఎప్పుడు కొంటానో ఏంటో. యా, డ్రోన్ షాప్లో ప్రస్తుతానికి DJI నియో ఉంది, నియో 2 ఉంది. బట్ వీడి యూస్ కోసం అయితే DJI ఫ్లిప్ సరిపోతుంది. అండ్ వెబ్సైట్లో ఇట్స్ అరౌండ్ 39,000 rupees, విచ్ ఇస్ లైక్ ది స్టాండర్డ్ కాంబో. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అడ్వెంచర్ కాంబో, like which will get like 2 additional battery and one screen, so that will cost around 69,000 rupees. సో చూద్దాం, ఇంటికి వెళ్ళి డిసైడ్ అవుతాం. ఇవాళ 25th December, ఇవాళ పబ్లిక్ హాలిడే. అండ్ టుమారో నేను పర్సనల్గా లీవ్ తీసుకున్నా. అండ్ సాటర్డే సండే 4 days లీవ్. నేను యాక్చువల్గా ఏంటంటే నా ప్లాన్ వేరే ఉండేది, బికాస్ ఐ వాంటెడ్ టు రీక్రియేట్ సంథింగ్. ఎందుకంటే 2024లో ఐ డిడ్ సంథింగ్ ఇన్ 2 days. ఐ వాంటెడ్ టు రీక్రియేట్ ద సేమ్ థింగ్ నౌ, బికాస్ నౌ ఐ గాట్ లైక్ 4 days. కానీ సమ్ ఆఫ్ ది అదర్ రీజన్స్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అండ్ వీడిని పొద్దున్న నుంచి నేను సాగదొబ్బుతున్నాను, బయటికి ఎక్కడికైనా వెళ్దాము, తీసుకెళ్ళు అని. కానీ ఎక్కడికి వెళ్ళట్లేదు. అట్లీస్ట్ నేను ఒక 300 kilometers ఆఫ్ రైడ్ అయినా అడిగాను. వీడేమో ఈరోజు నైట్ లోపల చెప్తా అన్నాడు. ఇన్ కేస్ వీడు కానీ ఈరోజు నైట్ ఏమన్నా ప్లాన్ చేసి చెప్తే కమింగ్ 3 daysలో విల్ బీ గోయింగ్ ఆన్ సమ్ ట్రిప్. లేదంటే ఏముంది, నార్మలే. ఈ 3 daysలో నా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుంటా అంతే. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి సర్వీస్ రోడ్లోకి. యాక్చువల్లీ దీనికంటే ముందే తీసుకోవాలి. నేను యాక్చువల్లీ మిస్ అయిపోయాను, వీడే చెప్పాడు. ఎటు వెళ్ళాలి? రైట్. ఏంటి ప్రణదీప్ పీజీ దగ్గర నుంచా? అరే నాయన, లెఫ్ట్ తీయేశారని ఫ్రెండ్స్. రాత్రికి రాత్రి రూల్స్ మార్చేస్తారా? అంతా మీ ఇష్టమా? ఎలా వెళ్ళాలి? అయినా క్రిస్మస్సే కదా, జనాలంతా కూడా బెంగళూరు నుంచి వెళ్ళిపోయి ఉంటారు. మా ఫ్రెండ్సే వెళ్ళిపోయారు. బిర్యానీ జోన్. ఈ బిర్యానీ జోన్ దగ్గర మా హేమద్ గాడు ఎన్ని గంటలు వెయిట్ చేసి ఉంటాడు, ఎన్ని గంటలు ఇక్కడే ఉన్నాడు. బెంగళూరుకి వచ్చిన కొత్తల్లో ఇక్కడే మారుతల్లో ఇక్కడే ఉన్నాం. 2 days మాత్రమే ఉన్నాం. అండ్ ఇదే స్ట్రీట్లో తిన్నాం. గతుకుల్ ఫర్ హూ? అమ్మ బాబాయ్, ఓరు నాయన. ఇక్కడ రోడ్డు మీద గుంటల్లో రోడ్డు ఉంది. లెఫ్ట్ మాడి, మళ్ళీ గుంట. ఏమిరా నాయన, ఇండికేటర్లు ఉండవు. ఇండికేటర్లు పనిచేయవేమో, పనిచేసినా వాడరేమో, వాడినా రాంగ్ వాడతారేమో.
మారుతలే దగ్గర ట్రాఫిక్, ఈ సందుల్లో ట్రాఫిక్ చెప్పాలంటే దిస్ ఈజ్ నథింగ్. అసలు పీక్ టైమింగ్స్లో వచ్చామంటే ఇక్కడ ఒక కారు, ఈ సందులో ఒక కారు, ఎక్కడ ఒక వాటర్ ట్యాంకరు. అమ్మో వద్దులే, పాపం పెట్రోల్ అయిపోయినట్టుంది. నాకు తెలుసు బ్రో, ఆ బాధ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. లెట్స్ గో హోమ్. మా వాడు రీల్స్ చూస్తున్నాడు. నాకు తెలియదు మీకు వినిపిస్తుందో లేదో, నాకైతే చాలా అనిపిస్తుంది. పర్లేదు, ట్రాఫిక్ తక్కువే ఉంది. ఏమిరా నాయన కాసేపు ఆగితే. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ప్రోగ్రామ్ ఏముంటుందంటే ఏమీ ఉండదు. కాసేపు డ్రోన్స్ గురించి డిస్కస్ చేస్తాం, కాసేపు డ్రోన్స్ రివ్యూస్ చూస్తాం, ఆ తర్వాత అది బాగుంది ఇది బాగుంది అని కాసేపు డిస్కస్ చేస్తాం. తర్వాత నైట్కి ఏం తినాలని చెప్పి ఫుడ్ ప్లానింగ్ చేస్తాం. ఈలో మా వేమంది కూడా వస్తాడు ఇంటికి. నైట్ ఏదో ఒక సిరీస్ సినిమాను స్టార్ట్ చేస్తాం, అది కంప్లీట్ చేసి పడుకుంటాం. అంతే, ఏం ఉండదు. లోపలేం లేదు, డొల్లా. ఈరోజు పొద్దున్న నుంచి లేచి నేను ఏం చేయలేదు. ఈవినింగ్ డీజే డ్రోన్ స్టోర్కి వెళ్ళి 4 డ్రోన్లు చూసి 2 స్నాప్లు పెట్టి వచ్చా. కానీ బయట అందరికి ఎట్లా కనిపిస్తుంది, ఆహా వీడు వీకెండ్ వచ్చింది డ్రోన్ కొనడానికి వెళ్ళాడు, డ్రోన్ కొని చిల్ అవుతున్నాడు, షాపింగ్ స్పెండింగ్ ఏముండదు, అదేం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, అంటే ఈ బైక్ గురించి నాకు నచ్చినవి చెప్పాను. ఇక్కడ ఛార్జింగ్, 2 పవర్, సస్పెన్షన్. అండ్ ఈ బైక్ గురించి నాకు నచ్చని ఏమన్నా అంటే అది హెడ్ లైట్ మాత్రమే. లైటింగ్ ఇష్యూస్. ఈ హెడ్ లైటనే కాదు, హెచ్డి, హిమాలయన్, క్లాసిక్ 350. ట్రాఫిక్ లేదు అన్నాను, ఏదో పొరపాటున అన్నాను, మొత్తం జామ్ అయిపోయింది ఇక్కడ. నేనేదో మారుతల్లి దగ్గర ట్రాఫిక్ లేదని అన్నాను అనుకో, ఎక్కడ లేని ట్రాఫిక్ అంతా వైట్ ఫీల్డ్కే వచ్చేసినట్టుంది ఇవాళ. జనరల్గా చెప్పాను రా, నేను సీరియస్గా తీసుకున్నాను. ప్రశాంతంగా ఒక మంచి రైడ్ అయింది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి వెళ్ళాము, మంచిగా డ్రోన్స్ చూసాము, మంచిగా ఇంటికి వచ్చాము అనే ఫీలింగ్ లేకుండా పోయేటట్టు చేస్తుంది. దీంతోపాటు ఈ హెల్మెట్ ఏమో ఫుల్ ఫాగ్ అయిపోతుంది. వైజర్ ఎత్తితే దుమ్ము, వైజర్ ఎత్తకపోతే ఫాగ్. సాయిరామ్. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. రైట్ వెళ్దామా? ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. కానీ నా ప్రీవియస్ వీడియోస్కి ఈ వీడియోకి నాకు ఒకటి అర్థమైంది, ఓన్ లాంగ్వేజ్లో మాట్లాడేంత సుఖం దేనిలో లేదు. ఐ మీన్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ బ్యాడ్, కానీ ఇంగ్లీష్ ఏంటంటే నేను చెప్పాలి అనుకునే ముందు ఐ హావ్ టు థింక్, బికాజ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ మై ఫస్ట్ లాంగ్వేజ్. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా తెలుగు మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో సమ్ ఇంగ్లీష్ లైన్స్ సెంటెన్సెస్ వచ్చేస్తాయి అనుకో. విల్ సీ ఎంత సుఖంగా ఉంటుందో తెలుసా ఇలాంటి రోడ్స్ వచ్చినప్పుడు, మన దగ్గర ఒక అడ్వెంచర్ బైక్ ఉండి వెళ్తుంటే. లిటరల్లీ ఇక్కడ ఎంత దుమ్ము ఉందంటే, నేను హెల్మెట్లో బాలంక్లావా వేసుకున్నా, నాకు బాలంక్లావా లోపలికి నాకు ఆ డస్ట్ స్మెల్ తెలుస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? డెఫినెట్లీ మళ్ళీ నేను ఇంగ్లీష్లో బ్లాగ్స్ చేస్తాను, బట్ ఫస్ట్లీ ఐ వాంట్ బి కంఫర్టబుల్ విత్ ద కెమెరా. బికాజ్ ఇంగ్లీష్లో అయితే నేను ఏమైనా చెప్పే ముందు 2 to 3 times ఆలోచించుకొని చెప్తా. బట్ తెలుగులో అలా కాదు, నాకు ఏది అనిపిస్తే చెప్పేస్తున్నా. బట్ అగైన్ ఐ విల్ మేక్ వ్లాగ్స్ ఇన్ ఇంగ్లీష్ సూన్, బట్ నాట్ నౌ. అండ్ we reached home, so that's it for today's vlog. I hope you enjoyed it. Thanks to Himant for taking me to the drone store. Key? So that's it for the video. Thanks రా హిమంత్, తీసుకెళ్ళాగా డ్రోన్ స్టోర్కి. నువ్వు అన్బాక్స్ చేయరా, నేను తీసుకుంటా క్లిప్స్ చాలు, నువ్వే చేయి అన్బాక్సింగ్. అరే ఈ వైజర్ ఎంత ఫాగ్ పట్టేస్తుంది తెలుసా, నా వల్ల కావట్లే. వదిలేసాడు, తాళం వదిలేసాడు, వేసుకోవండి, వదిలేసాడు తాళం బయట వదిలేసాడు. ఎంతసేపు అయిందా? వీడిని రికార్డ్ చేశా.
48 minutes పట్టిందిరా. ఓకే 48 minutes. అరే ఎంత బాగుంది చూస్తున్నాడు. ఏదో ఇది వాల్ డీజే కాదు. బాగా కొవ్వు వచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. ఆల్రెడీ సర్వీస్ అది. అది కోడ్, అది ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ అయ్యి. నాకు దూలు ఎక్కువ